అది నైజాం సంస్థ. హరిహర వీరమల్లి అసలు హరిహర వీరమల్లి టార్గెట్ అని ఇప్పుడు ఈ విధమైన రూమర్స్ వస్తున్నాయి. కానీ అసలు హరిహర వీరమల్లి అని టార్గెట్ అని పెట్టుకుంటే అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ కూడా ఏ విధమైన బంధువు లేదు, ఏ విధమైన ఏది వాళ్ళకు అనుకూలంగా ఏమీ ఉండదు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ థియేటర్లు అన్నీ రన్ చేస్తాం, అన్నీ ఓపెన్ చేస్తాం. థియేటర్లు ప్రత్యేకంగా హరిహర వీరమల్లి పట్టుకుని అన్నారంటే మాత్రం దానికి ఫుల్ వ్యతిరేకం మేము. ఎందుకంటే మా ఆలోచన వేరు, మా ఇబ్బందులు మా బాధలు వేరు. మేము మా జిల్లా అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా జనవరి నుంచి అనుకున్నాం, అది మళ్ళీ ఏప్రిల్ నుంచి అనుకున్నాం. అది కూడా మే 9న హరిహర వీరమల్లి రిలీజు తర్వాత అనుకున్నాం. కానీ సడన్గా మే 9 పోస్ట్ పోన్ అయిపోయి జూన్ 12కి వెళ్ళడం వల్ల ఇది అనుకుంది. అంతేకాని ఇప్పుడు కూడా మేము ఏమనుకుంటున్నామంటే మేమందరం కూడా ఒకటే, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. గతంలో భీమ్లా నాయక్ ఆ గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎందుకంటే మన సమస్యలు తీర్చే వ్యక్తి ఆయన ఆలోచన ప్రతి ఎగ్జిబిటర్లో ఉంది, ప్రతి డిస్ట్రిబ్యూటర్లో ఉంది, ప్రతి ప్రొడ్యూసర్లో ఉంది. ఇది కొంతమంది ఏమైనా ఆలోచనతో చేస్తే మాత్రం దీన్ని ఫుల్ వ్యతిరేకిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో బంధు ఉండదు.